కోదమ సింహము వలె, గర్జించు సింహము వలె ఎవరు మృంగుదునా అని. ఇప్పుడు పాండువర్ణపు గుర్రం మీద వాడు స్వారీ చేస్తున్నాడు. అంటే 3 శక్తులను కలుపుకొని, మత, రాజకీయ, వ్యాపార, మోసపు శక్తులను కలుపుకొని ఈ రోజున విశ్వాసి మీద దాడి చేస్తున్నాడు. ఒక బాణం కాదు, అన్ని బాణాలు ప్రయోగిస్తున్నాడు. అయితే మనకి దేవుడు విశ్వాసం అనే డాలునిచ్చాడు. హల్లెలూయా. రక్షణ అనే చిరస్థానమునిచ్చాడు. వాక్యం అనే ఖడ్గమునిచ్చాడు. సమాధానపు జోళ్ళు, సత్యం అనే దట్టి, ఇవన్నీ ఇచ్చి ఈ యుద్ధ భూమిలో నిలబడని చెప్పాడు ఆయన. వాడేసే ప్రతి బాణమునకు విశ్వాస డాలడు పెట్టాలి. ఇప్పుడు దేవుడు ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క వేళ్ళకు కూడా దావీదు చెప్పినట్టుగా నా వేళ్లకు యుద్ధమును నేర్పించు. ఈ రోజున ఆత్మీయ పోరాటములో ఇజ్రాయెల్ ఎలా అయితే ఆ హౌతీల్ని, ఆమస్ని, యెజెబెలాన్ని, ఆ ఇరాన్ని, ఇరాకుని ఎదుర్కొని నిలబడుతుందో, సాతాను యొక్క ప్రతి కుట్రని, ప్రతి పన్నాగాన్ని ఎదుర్కొని నిలబడే క్రైస్తవుడు దేవునికి కావాలి. ఈ రోజున ఈ యుద్ధ భూమిలో ప్రాణాలు పోతున్నా ప్రభు కోసం నిలబడాలి. అలా నిలబడదామా? ఇది ఎత్తబడే కాలమేనా? కొనుపోబడే కాలమేనా? మరి ఇక్కడేనా నీ సాక్ష్యాన్ని దేవునికి చూపించేది? ఇక సమయము లేదు. ప్రభు రేపే పిలుస్తాడేమో. ఈరోజు నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకో.